మీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాస్య బ్రహ్మ గారి ప్రసంగం. ఎందుకంటే వారిని చివరిగా ఉంచడం, వారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఎవరి ప్రసంగం అయినా అప్రస్తుత ప్రసంగం అవుతుందని, అందుకని వారిని తమ హాస్యస్ఫోరకమైన ప్రసంగంతో మనందరినీ అలరించవలసిందిగా కోరుతున్నాం. నాదే అప్రస్తుత ప్రసంగము, దాన్ని కూడా కొట్టేయాలని చూస్తున్న వారికి నమస్కారం. తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలు అనుకునేవాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలు అనుకునేవాళ్ళు. కానీ తెలంగాణ తల్లి మీ మీద కన్నా నా మీద, ఈయన మీద అద్భుతమైన ప్రేమ చూపిస్తున్నది. ఎందుకంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది. కాబట్టి మమ్మల్ని పెంచుతున్నది తెలంగాణ తల్లి. ఆ తల్లికి నమస్కారం. అక్కడ ఉన్న తల్లికి కూడా నమస్కారము, భవానీ గారికి. ఎందుకంటే సాధారణంగా వైరాగ్యం అంటే పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. ఇంటి పేరు వైరాగ్యం అని తెలిసినా తమ ఇంటి పేరు మార్చుకొని ఆ ఇంట్లోకి వచ్చిన ఆ కోడలికి నమస్కారం, భవానీ గారికి. ఆయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఎప్పుడు అనాలంటే కూడా ఇబ్బంది. నీకోసమేగా ఖర్చు పెడుతున్నది అంటాడు. ఇట్లా భవానీ సాహిత్య వేదిక అని. అవును కదా. నాకు కూడా మీ ఇద్దరికి ప్రసంగ వైరాగ్యం వస్తుంది. ఇంక దెబ్బకు మీరు ఎవరి స్పీచ్ వినరు. నాకు విన్న తర్వాత ఆమెలో పార్వతీదేవి గుర్తొస్తుంది. పార్వతీదేవి తపస్సు చేసి శివుడిని పెళ్లి చేసుకుంది. ఆ మధ్యలో మన్మధుడు ఎంటర్ అయ్యి వాడి ప్రాణం పోయింది అనుకోండి, వేరే విషయం. నేను మన్మధుడి మీద కూడా శతకం రాశాను. ఈ వైరాగ్యం ప్రభాకర్ గారి ఒక విషయం నచ్చింది నాకు. ఏంటంటే చివరిలో మాట్లాడినవాడు చీఫ్ గెస్ట్ కింద లెక్క. వీళ్ళు ఏదో కుట్ర చేసిన చివరిలో మాట్లాడగా నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. నా ప్రసంగం అయిన తర్వాతనే మీకు భోజనం. ప్రసంగమే భోజనం అయిన తర్వాత అక్కడ పాప దయతోటి గండ్ర గొడ్డలి అంటారు, గొడ్డలు తీయకుండా బ్లేడుతో సరిపెట్టారు. ఈ పాణ్యం గారు మంచి నాణ్యం. ఆ మౌనశ్రీ గారు నాకు మరో ఆత్మ. మీ అందరికంటే ముందు పరిచయమైన వ్యక్తి నాకు కదండి. నాకు ఆహార పదార్థాలు కూడా తెప్పించి పెట్టిన వ్యక్తి ఆయన. మీకే కాదు ఇవాడ. ఈ మానేరు ఏం చెప్తున్నదంటే, ఆ ప్రభాకర్ గారు వారి సెల్ ఫోన్లో ఉన్నారు. భార్యనేమో ల్యాండ్ లైన్ లాంటిది, సెల్ ఫోన్ ఏమో గర్ల్ ఫ్రెండ్ లాంటిది అన్న. ఇప్పుడు ఆ సెల్ ఫోన్తో ఉన్నాడు. అందరూ ఇవాళ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం గడగడ ముడిగిపోతాం. ఇందాక నజభయ జజరా అన్నారే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా గజగజ భజరే. ఎవడు ఏ పుస్తకం ఇస్తాడో, వాట్సాప్లో ఏ పోస్ట్ పెట్టాడో, నువ్వు నా పోస్ట్ చూసావా, నేను నీ చూస్తానని అగ్రిమెంట్లు. దీంతో చాలా బీభత్సంగా ఉంది పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలన్న భయం. అలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ గారు ఇన్ని పుస్తకాలు రాసినా కూడా, నన్ను గెస్ట్గా పిలిచినా కూడా తన పుస్తకం నాకు వాట్సాప్లో పంపించలేదు. ఈ రోజుల్లో అట్లా కంట్రోల్ చేసుకున్న వాళ్ళు, అంత వైరాగ్యం ఉన్నవాళ్ళు లేరు. గ్యారంటీ. ఎవరు పట్టినా ఇది చూస్తావా, వచ్చిన తర్వాత 3 పుస్తకాలు ఇచ్చారు నాకు ఈ ప్రోగ్రాం ముందే. అట్లా సంయమనం పాటించడం చాలా కష్టమైన విషయం. ఆయన అనగానే ఇక్కడ మానేరు ఏం చెప్తున్నదంటే, అందరికీ ఒకటే చెప్తున్నది, మంచి కవిత్వం మానొద్దు, మంచి కవిత్వం ప్రింట్ చేయకుండా మానేరు వద్దు అని. ఆ మానేయొద్దు అని చెప్తున్నది. కొన్నాళ్ళకు ఏ ప్రసంగము మానేయవద్దు అని కూడా మీకు చెప్తున్నది. లేకపోతే ఇంత రమాయకులను హోల్ ఇండియాలో వరల్డ్లో నేను చూడలే. సాహిత్యానికి ఇంతమంది జనం రావడం ఏంటి? వైరాగ్యానికి కూడా ఇంత గ్లామర్ ఉంటుందా? ఆరోగ్యమే సౌభాగ్యం అనే మాట విన్నారా మీరు? నేను వాడంటున్నాను, వైరాగ్యమే సౌభాగ్యం. ఆరోగ్యం బాగుంటే, నాకు ఆరోగ్యం బాగుంది కదా అని బాగా డబ్బులు ఖర్చు పెట్టాలనిపిస్తుంది, పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనిపిస్తుంది, గర్ల్ ఫ్రెండ్స్ రావాలనిపిస్తుంది, ఎంకి పాటలు పాడుతుంటారు. నాయుడు బావా నీతోనే ఉంటాను, నాయుడు బావా నీ మాటే వింటాను, నాయుడు బావా అనే పాట ఉంది కదా. అది చూసి వెంకటస్వామి నాయుడు గారు, అందుకనే వెంకటస్వామి నాయుడు గారు తన్నే అనుకొని మరి ఏమైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ప్రమాదమే లేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అలా ఎన్నో నాకు పరమ ఆత్మీయులు వచ్చారు కాబట్టి, ఆత్మీయులు లేకపోయినా అందరితో కూడా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే నా జన్మ హక్కు. వైరాగ్యమే సౌభాగ్యం.
ఆ వైరాగ్యం నాకేం అవసరం లేదనుకోవడం కన్నా అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నారు. వైరాగ్యం మనస్సులో ఉంటే వాడికి అన్నీ ఉన్నట్టే. శివుడు మరి ఆది భిక్షువు కదా, ఆ ఆది భిక్షువు గొప్ప దేవుడు కదా. విభూతి అంటే సంపద కూడా. ఇక్కడ ఒక దైవికమైన విషయం ఉంది, అది నాకు ఆ ప్రభాకర్ గారికి తెలుసు, ప్రభాకర్ గారికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను కాణిపాకం వెళ్ళేటప్పుడు ప్రభాకర్ గారు ఫోన్ చేశారు, చెప్పాను కదా సార్. చెప్పేసి మీరు ఈ కార్యక్రమానికి రావాలండి అని చెప్పారు. చెప్తే నేను ఇట్లా కాణిపాకం వెళ్తున్నానండి, ఆయన 8వ తారీఖు అంటే ఆ రోజు ఒక అప్రస్తుత ప్రసంగం చేయాల్సి ఉంది శంకర మఠంలో, రాలేను అని చెప్పాను. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ అది ప్రోగ్రాం వాయిదా పడింది, దీనికి వచ్చాను. మీ దురదృష్టం కొద్ది, నాకు నేనేం చేయలేను. అయితే ఇవాళ మారని బతుకులు అనే పుస్తకాన్ని నా చేత ఆవిష్కరింపజేశారు. ఈ పుస్తకంలో మొట్టమొదటి కవితలో కాణిపాకం వినాయకుడి గురించి రాశారు కదా. ఇది దైవికము, విచిత్రమైన విషయం, ఎవరు నమ్మలేని విషయం. చూడండి, ఆది నాయకుడు అని ఇది రాశారు. నేను కూడా చాలా ఆశ్చర్యపడుతున్నాను. లక్ష్మణరావు గారు ఆశ్చర్యపడటం లేదు, ఆయన సహజంగా ఉండడం జరిగేది కాబట్టి. అక్కడ ఆయన మీద నాకు ప్రత్యేకమైన నమస్కారం. మీరు నాకు మైకు వదిలేయబట్టి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ వేదిక మీద మంచినీళ్ళ క్లాసులు ఎందుకండి? మంచినీళ్ళు తాగిచ్చేవాళ్ళం, తాగేవాళ్ళం కాదుగా మేము. ఇన్ని పుస్తకాలు స్మరించుకుందాం. అసలు ఏదైనా సరే స్మరించుకోవడం, ఒక ప్రేమ అయినా భక్తి అయినా అవన్నీ కూడా స్మరించుకోవడం మీదనే ఆధారపడతాయి. వరించిన వాడు స్మరించకపోవడం. ఖచ్చితంగా మనకి ఇష్టమైన దాన్ని మనం స్మరించుకుంటాం. అది చచ్చిపోయిన వాళ్ళు అనకూడదు, వాళ్ళు కీర్తిశేషులు ఒక గొప్ప మౌనశ్రీ గారిని తయారు చేశారు, ఒక గొప్ప సాధనాల వెంకటస్వామి గారిని తయారు చేశారు, జిల్లా ఆంధ్రప్రదేశ్లో గర్వకారణమైన గంటల లక్ష్మణరావు గారిని తయారు చేశారు. మా ఊరు దగ్గర ఉన్న పాండ్యం దత్త శర్మ గారిని కూడా తయారు చేసింది. ఎవరిని తలుచుకోకపోతే మనల్ని ఎవరు తలుచుకోరు. ఏమండి, భార్యను భర్త తలుచుకుంటేనే తలుచుకునేది. ఓసారి నన్ను అడిగారు, పందేహాలోని కాలంలో ఆంధ్రప్రభలో అడిగారు, భార్య పుట్టినరోజు మర్చిపోతే ఎలా అని అడిగారు. అంటే ఒకసారి మర్చిపోయి చూడండి, ఇంకా జీవితంలో మర్చిపోరు. అలా మర్చిపోకుండా ముందు జాగ్రత్త పడ్డ వైరాగ్యం ప్రభాకర్ గారికి నమస్కారం. తెలుస్తుంది ఎఫెక్ట్ ఏంటో. నాయన కూడా బాగా తెలుసు సార్ మర్చిపోయి కదా. మరి మీరు మర్చిపోరులే, నాకు తెలుసు. ఇలా ఎన్నో ఉంటాయి. ప్రతి చోట కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కరీంనగర్ జిల్లా 2 రాష్ట్రాల్లో అతి గొప్ప జిల్లా ఏంటంటే కరీంనగర్. ఎందుకంటే తెలుగువాడికి 3 జ్ఞానపీఠాలు వచ్చాయి. ఇప్పటికి 3 జ్ఞానపీఠాలు వచ్చాయి. మొట్టమొదట వచ్చిన వాడు విశ్వనాథ సత్యనారాయణ గారు కదా. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్లో ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన శిష్యులు ఇక్కడ వ్యాపించారు. 2వ జ్ఞానపీఠం సంపాదించుకున్న వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు, ఈ జిల్లాలోనే పుట్టిన వ్యక్తి. 2 జ్ఞానపీఠాలు ఇచ్చిన మీ జిల్లాకు ఈ అజ్ఞానాన్ని పిలవడం ఏంటి? ఏం చేస్తావు, తప్పదు. కొన్ని విధి మీద కూడా శతకం రాశాను నేను. మొత్తం 70 పుస్తకాలు రాస్తే అందులో విధి శతకం కూడా ఉంది, మన్మ శతకం కూడా ఉంది. దేవుళ్ళందరూ మినహాయిస్తే వీళ్ళ మీద కూడా రాశాను. యమధర్మరాజు మీద రాశాను, శని మీద కూడా రాశాను. కాబట్టి ఇంకెవరు పట్టుకోలేరు. అందువల్ల మీరు ఎన్ని జాగ్రత్తగా విధి రాసిన రాత మనం తప్పించుకోలేము. నుదుటను రాసిన వ్రాత తప్పించుకోలేము. 100 ఏళ్ళు చింతించినాను, నుదుటను రాసిన వ్రాత మార్చగలమే 100 ఏళ్ళు చింతించినామని. వాళ్ళ నుడిది మీద రాసింది నా ప్రసంగం వినాలని. ఏం చేస్తారు, తప్పించుకోలేకపోయారు. దాంతో కూడా మీకు వైరాగ్యం రాకపోతే ఇంకా వైరాగ్యం ప్రభాకర్ గారే దిక్కు. ఆయన అనగానే ఆయన కరపత్రాలు గుర్తొస్తాయి అందరికీ. అవి కరపత్రాలు కాదు, పేపర్లన్నీ. నేను 40 ఏళ్ళు జర్నలిస్టును. ఈనాడులో, ఆంధ్రప్రభలో, ఉదయంలో, కృష్ణాపత్రికలో పనిచేసిన అనుభవం ఉంది నాకు. మొత్తం 50 ఉద్యోగాలు చేశాను. మంచి పేపర్లు కూడా పార్టీలకు కరపత్రాలు అవుతున్నాయి. నేను ధైర్యంగా చెప్తాను, కరపత్రాలు అయిపోతున్నాయి. కానీ కరపత్రం అనే దాన్ని ఒక పవిత్రంగా, పఠనీయంగా, స్మరించదగిందిగా తీర్చిదిద్దినవాడు అనకూడదు, తీర్చినవాడు అన్నారు. తీర్చిన మాట తప్పు. తీర్చినవాడు వైరాగ్యం ప్రభాకర్ గారు. అది కరపత్రం కాదు, శంకరపత్రం. శంకర అంటే నా పేరు వచ్చిందని కాదు, శంకరోతీతి శంకర అని. అంటే శుభం కలిగించేది. ఆ శుభం కలిగించే కరపత్రాలకి విశ్వశ్రేయ కావ్యం అన్నారు. ఆయన మొత్తం అన్ని చెప్తారు.
ఆయన రమణీయార్థక ప్రతిపాదక శబ్దకావ్యమన్నా చెప్పగలడు. ఆయనలో ఆనందవర్ధనుడు ఉన్నాడు. నేను ఆనంద క్షీణుడిని కాదచ్చుకోలేదు. అయితే మనం ఒక మాట అంటే ఇంకోటి అర్థం కావాలి. అలా చిత్ర విచిత్రమైన కవితా విన్యాసాలు చేసే మహోద్దండులైన కవులు, పండితులు, గొప్ప పేరు ప్రఖ్యాతులు వీళ్ళ మధ్య నేను కూడా ఉండే అవకాశం ఉండాలి కదా. నాకు రిజర్వేషన్ కావాలి కదండి. అందరూ అజ్ఞానులకే రిజర్వేషన్ ఉంటే ఒక అజ్ఞానికి లేకపోతే ఎట్లా? 90% మంది అజ్ఞానులు ఉన్న దేశాల ప్రపంచంలో నాలాంటి వాడికి కూడా ఉండాలి సార్ ఇట్లా. అందుకని మీరు క్షమించాలి. నేను మీ మీ మీద నాకు జాలి ఉంది, మానవత్వం ఉంది. మీ మానవత్వంతో మీరు వచ్చిన వాళ్ళందరూ సౌండ్ పార్టీలు. కరీంనగర్కు రావడం ఇది 6వసారి. ఇక కాబట్టి మీ అమాయకత్వాన్ని నేను ఎవరు ఏం చేయలేరు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. వైరాగ్యం అంటే నేను ఇంతకుముందు పాటలు పాడేవాడిని అండి. పాటలు పాడుతుంటే ఒక ఆయన కత్తి తీసుకొని వచ్చాడు. నేను గడగడ వణికిపోతున్నా, చలికాలం కాకపోయినా. చెప్పాడు, శంకరనారాయణ నిన్నేం చేయమో, నీకు సంగీతం నేర్పింది ఎవరో చెప్పు అన్నాడు. వాళ్ళని అంతా తీరుస్తా ఉన్నాడు కరీంనగర్లోని. నేనేం దిక్కుదోచగా వైరాగ్యం ప్రభాకర్ గారి పేరు చెప్పాను. ఆయన జోలికి మేము వెళ్ళమండి అని ఆయన నన్ను వదిలేశాము. అందువల్ల ఇంటి ప్రోగ్రాం. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు అవార్డులు ఇచ్చారు. ఆయనకేమో సంగీతంలో, నాకేమో హాస్యంలో. అంతేగా, ఆయనకు హాస్యంలో, నాకు సంగీతంలో ఇవ్వరుగా. ఎంత శత్రువైనా ఇచ్చారు. ఇచ్చి అందరూ కూడా ఆయన మహాగాయకుడు అని పొగట్టం మొదలుపెట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. వేరే వాళ్ళని పొగిడితే కోపం రాదు, అంతే కదండి. అందరూ గంటర లక్ష్మణ్ గారు రావాలి కానీ పొగిడితే నా సంగతి ఏమిటి? నేను అన్నాను, నా ప్రసంగం వచ్చినప్పుడు నాకు అవార్డు ఇచ్చారు. ఆయన గొప్ప గాయకుడు అంటున్నా, నిజమే. ఆయన గొప్ప గాయకుడు అన్న విషయం ఎట్లా తెలిసింది చెప్పండి. నేను పాడబట్టి నా పాటతో కంపేర్ చేసి ఆయన గొప్ప గాయకుడు తెలిసింది. నేనేం పాడకపోతే చెప్పండి, నేనేం పాడకపోతే తెలుస్తుందా? తెలియదు. నేను కవిత్వం రాసిన తర్వాత మౌనశ్రీ గారు కవిత్వం రాయబట్టి ఆయన గొప్ప కవిని తెలిసింది. ఆయన క్రెడిట్ ఎంత మాత్రం కాదు. వినపడలేదా? వినపడదిగా. ఆమె ముందు కూర్చుందండి. సాధారణంగా ముందు వరుసలో డబ్బులు ఇచ్చే వాళ్ళని కూర్చోబెడతారు. వాళ్ళు చచ్చిన నవరు, డబ్బులు ఇచ్చినా కూడా చచ్చిన నవరు. చాలా కూర్చోబెడితే నేను టెన్షన్ పడ్డా. ఆశ్చర్యంగా 2003 సంవత్సరంలో జరిగింది ఇది. ఆమె అందరూ నవ్వారు. ఆ తర్వాత చప్పట్లు కొట్టారు. ఆమె స్టేజ్ మీదకి వచ్చిందండి. స్టేజ్ మీదకి వచ్చి జరిగింది ఇది. స్టేజ్ మీదకి వచ్చి, శంకరనారాయణ గారు మీ జోకులు బాగున్నాయండి, నేను నవ్వానండి, చప్పట్లు కొట్టానండి, మీతో ఫోటో దిగారని ఉందండి అన్నది. అనేప్పుడు నేను బిత్తరపోయి, నేను అప్పుడు ఫోటోగ్రాఫర్సే కదా ఉంది, ఫోటో దిగాను, సంతోషపడ్డా. కానీ ఆ సంతోషం ఇంత తర్వాత కల్పించింది. జరిగింది మాత్రం వాస్తవం. మూడు నిమిషాలు కూడా మిగలలేదండి. పొరపాటున మా మల్లిక్ గారికి ఫోన్ చేసి, మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి, ఒక మెంటల్ ఆవిడ, డిప్రెషన్ ఆవిడ, ముందు రోజు నన్ను పలకరించిన మనిషి, మంచినీడు కూడా ఇవ్వని మనిషి, నా జోకులకు నవ్వి చప్పట్టు కొట్టి నా ఒక్కడితోనే ఫోటో దిగిందండి. 10 మంది వెళ్ళినా కూడా నాతోనే ఫోటో దిగింది అని చెప్పారు. అంటే ఆయన అన్నాడు, ఆమె ఎందుకు నవ్విందో మీకు తెలుసా అన్నాడు. తేడాగా ఉంది అనుకున్నా. ఎందుకంటే ఒక కవికి కవి శత్రువు. మీలో కూడా అట్నే ఉంటుంది. చప్పట్లు కొడతారు కానీ ఒక స్త్రీ ఇంకో స్త్రీకి శత్రువు. ఆమె అందంగా ఉందంటే ఈమె ఒప్పుకోదు, ఈమె అందంగా ఉంటే నా ఒప్పుకోదు. ఎవరి భర్తకు వాళ్ళు అందంగా కనపడరు, పక్కింటి ఆవిడ అందంగా కనపడుతుంది. ఇది చాలా సహజమైన విషయం. స్టేజ్ మీద పొగుడుతాం కానీ జీవితంలో పోవడం. అట్లా ఆమె అని చెప్పారు. ఎందుకు నవ్విందో తెలుసా అన్నాడు. ఏం సార్ మైక్ ఆపేసే ప్రయత్నమా? కాదు. అయ్యే ఎందుకు నవ్విందో తెలుసా అంటే తెలియదన్నా. పోనీ చప్పట్టు కొట్టింది ఎందుకో తెలుసుకున్నారా అన్నాడు. తెలియదన్నా. అదేంటండి, కనీసం 10 మంది మీరు వెళ్ళారు కదా, వాళ్ళతో కాకుండా మీ ఒక్కడితోనే ఎందుకు ఫోటో దిగిందో తెలుసుకున్నారా అన్నాడు. నేను ఆశ్చర్యంగా ఉంటే, నేను చెబుతా వినమన్నాడు. చెప్పాడు ఏంటంటే, ఆమె ఎందుకు నవ్విందంటే, ఆమె ఎందుకు చప్పట్టు కొట్టిందంటే, అంతమంది ఉండగా మీతోనే ఫోటో ఎందుకు దిగిందంటే, ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ మనిషి వచ్చాడు, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదు, నాకు తోడు ఉన్నాడు అని ఆనందంతో చేసిందండి. మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి వీల్లేదన్నాడు.
ఇప్పుడు అందరూ కూడా కోరికలు చాలా సింపుల్ అండి. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, అమ్మ దేవుడు కనపడితే మీరు ఏం చేస్తారు? ఒక సెల్ఫీ దిగుతారండి అంటారు. అంతే ప్రమాణమైన కోరికలు కోరాలనే కోరికలు లేవు. ఇప్పుడు అందరికీ వైరాగ్యం ఆవహించింది, సెల్ఫీ దిగితే చాలు. అందువల్ల నన్ను భరించినందుకు నమస్కారాలు, వారిని వరించినందుకు భావనీ దేవి గారి నమస్కారం.